మచ్చలేని మనిషి హాస్య వ్యంగ్య రచన వాణి. తారు రోడ్డు మీద జాగింగ్ చేస్తున్నాడు జగదీష్. ఎదురుగా ఓ పెద్ద మనిషి స్లో వాక్లో వస్తున్నాడు. అతను ఆ యువకుని ముఖం వంక తేరిపార చూడటం మొదలుపెట్టాడు. దాంతో జగదీష్ కొంచెం స్లో అయి, వాట్ అంకుల్, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. నీ పేరేంటి బాబు అడిగాడు ఆయన. జగదీష్ స్టైల్గా అన్నాడు యువకుడు. జగదీష్ ఇంకేమైతే నువ్వు ఆ జగదీశ్వరరావు మనవడివే. అవే పోలికలు, అదే చూస్తున్నా ఇందాకటి నుంచి. మీ తాత నోట్లోంచి ఊడిపడ్డట్టున్నావయ్యా అన్నాడు ఆయన. ఆ మాటలకు తెల్లమొహం వేసిన జగదీష్, వాట్ అంకుల్, నోట్లో నుంచి ఊడి పడటం అంటే ఏంటి అని అడిగాడు. అదేనయ్యా, యు రిజంబుల్ యువర్ గ్రాండ్ ఫాదర్ అనగానే ఓ అన్నాడు జగదీష్. ఈసారి ఆ పెద్ద మనిషి, మీ తాత నేను నీ వయసులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యా. 20 ఏళ్ళు కొనసాగింది మా స్నేహం. మీ తాత మచ్చలేని మనిషి అయ్యా అన్నాడు ఆ పెద్ద ఆయన. మళ్ళీ తెల్లమొహం వేశాడు జగదీష్. తన జబ్బల వంక ఛాతీ వంక తడుముకుంటూ, యు మీన్ మా గ్రాండ్ పా అప్పుడు టాటూలు వేయించుకోలేదా అంకుల్? నాకు మాత్రం టాటూలంటే పిచ్చి అన్నాడు జగదీష్ తన షర్టు చేతులు పైకి జరిపి జబ్బల మీదున్న మొసలి, పాము, తేలు బొమ్మలను చూపిస్తూ. వాటిని చూసి తను దారి తప్పి ఏ అడవులోకో వచ్చానన్న భ్రమతో గట్టిగా కేకబెట్టబోయి కంట్రోల్ చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత నిట్టూరుస్తూ, జగదీష్ చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డానయ్యా. చేతికి ఎముకలేని మనిషి అయ్యా మీ తాత అన్నాడు ఆ పెద్ద మనిషి. వాట్ అంకుల్, మా గ్రాండ్ పా హ్యాండ్కి ఒక బోన్ లేదా? అంటే ఆయన ఫిజికల్లీ అంటూ ఇంకా ఏదో అనబోతుండగా పక్కనే బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు ఆ పెద్ద ఆయన. బాబు, మొలకప్రాయంలోనే తెగులు పట్టిన నీ తెలుగుకు నా వందనాలు. నీతో మాట్లాడటం నా వల్ల కాదు. మహానుభావుడు ఆ జగదీశ్వరరావు చచ్చి బతికిపోయాడు. తెలుగు మాస్టర్గా పనిచేసినప్పుడు పిల్లలు ఒక్క తప్పు మాట మాట్లాడినా వాళ్ళని చావబాదేవాడు. ఏ లోకంలో ఉన్నాడో అనుకుంటూ ముందుకు వెళుతున్న ఆయన్ని చూసి మ్యాడ్ మ్యాన్లా ఉన్నాడు అనుకున్నాడు జగదీష్ వంకర నవ్వొకటి నవ్వుతూ. ధన్యవాదాలు.